నమస్కారం టీ న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్త కుప్పలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజయవంతం కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై ఒంగోలు పీవీఆర్ బాలుర హై స్కూల్ నుండి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతం కావాలంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపట్టి దాని ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కలిగించాలని సురేష్ కుమార్ అన్నారు ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్తో కార్యక్రమం చేస్తున్నారని ఈ శనివారం ఈ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఈ వ్యర్థాలు ఇళ్లలో ఉంటే ప్రమాదకరమని అందువలన ఒంగోలు నగరపాలక సంస్థ ఆధీనంలో నుండి ఈ వ్యర్థాల సెంటర్కు తరలించాలని అన్నారు ఎలక్ట్రానిక్ పరికరాలలో అనేకమైన రసాయనాలు ఉంటాయని అవి ఇళ్లలో పెట్టుకోవడం వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉందని అందుకోసం ఈ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కు పంపించాలని అన్నారు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఆ అవగాహన ఉన్నప్పుడే ఇళ్లలో పరిశుభ్రత పాటించి రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అన్నారు తడి చెత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని దానిలో భాగంగా ఎక్కడా రోడ్లపై చెత్త వేయరాదని చెత్త వేస్తే మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తారని తెలిపారు నగరపాలక సంస్థకు తాగునీటి అవసరాలు అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారని అమృత్ పథకం కింద 410 కోట్లు కేటాయిస్తామని సురేష్ కుమార్ హామీ ఇచ్చారు ఒంగోలు నగరం సుందరంగా తీర్చిదిద్దే దశలో భాగంగా ఓ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టి శానిటేషన్ని పాటించడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు రాత్రిపూట శానిటేషన్ చేయించి చెత్తను రోడ్లపై ఉంచకుండా శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు నగరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సహకారం అవసరమని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గత 3 నెలల నుంచి ఒక్కొక్క థీమ్తో పనిచేయడం జరిగిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు ఈ నెలలో ఈ వేస్ట్ మీద అవగాహన కల్పించేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్లో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్గా రూపుదిద్దారని ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలను అక్కడ అందించాల్సిన అవసరం ఉందని అన్నారు పరిశుభ్రత పాటించినప్పుడే నగరం అభివృద్ధి చెందుతుందని అందుకోసం ప్రజలు కూడా పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ మేయర్ గంగాడు సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ జిల్లా నగరపాలక సంస్థ అధికారులు మెప్మా సిబ్బంది ఆర్పీలు పాల్గొన్నారు మీకు అందరికీ తెలుసు స్వచ్ఛత అనేది అంటే క్లీన్లీనెస్ అనేది పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజులో ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే వచ్చేది కాదు అది మన జీవితంలో ఒక భాగంగా మన లైఫ్ స్టైల్ భాగంగా మారాల్సిన అవసరం ఉంది ఒక ఇల్లు కానీ లేకపోతే మీ యొక్క వీధి కానీ లేకపోతే నగరం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానిలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది 2014 అక్టోబర్ 2వ తేదీ మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమం ఢిల్లీలో లాంచ్ చేసినప్పుడు ముఖ్యంగా 2 అంశాలు చెప్పడం జరిగింది ఒకటి ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ అనేది విజయవంతం అవ్వాలంటే దానిలో ప్రజా భాగస్వామ్యం అనేది చాలా అవసరం ఇది ఒక ప్రజా కార్యక్రమం లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల భాగస్వామ్యం కేవలం ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాదు ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఒకటి రెండోది దీనిలో ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యం అవ్వాలి అంటే ఏం చెప్పారంటే ఏ స్టెప్ టువర్డ్స్ క్లీన్లీనెస్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు పరిశుభ్రత వైపు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసుకోవాల్సిన అవసరం ఉందని అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్యం చెత్త అనేది చెత్తగా ఎక్కడో పడేస్తే దాని వలన అక్కడ వాసన వస్తాయి రోగాలు వస్తాయి దోమలు వస్తాయి కానీ ఆ చెత్తని మనం సక్రమంగా సైంటిఫిక్గా మనం ప్రాసెస్ చేస్తే ఆ చెత్త నుంచి మనం సంపద తీసుకునే అవకాశం కూడా ఉంది కానీ చేయాలంటే దాని అన్నింటికి మూల కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న చెత్తని మీరు సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది తడి చెత్త పొడి చెత్త కలిపేస్తే ఇంకా ఏం చేయలేము ఎందుకంటే ఇందులో ఉన్న ఫుడ్ వేస్ట్ ఉంటుంది వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ వేస్ట్ ఉంటుంది ఇవన్నీ మీరు ప్లాస్టిక్తో పేపర్తో బట్టలతో మిగిలిన దాంతో కలిపేసుకుంటే ఎవరు ముట్టుకోరు అది కేవలం శానిటేషన్ సిబ్బందులు మాత్రమే మళ్ళీ దాన్ని హ్యాండిల్ చేయాలనే పరిస్థితికి వచ్చేస్తుంది
కానీ అది అవాయిడ్ చేయాలంటే మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మన ముఖ్యమంత్రి గారు అన్ని ప్రదేశాలు బాగుండాలి, మనకుండే వాతావరణం బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి నెల 3వ వారం ఈ స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి నెల కూడా 3వ వారంలో ఒక కార్యక్రమాలు చేసుకుంటా ఒకసారి ప్లాంటేషన్ చేయటం, ఒకసారి స్లమ్ ఏరియాస్లో డ్రైనేజ్ కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీదకి ఒకసారి వెళ్ళటం, అదేవిధంగా ఈరోజు మెయిన్గా ఈ వేస్ట్ మీద ఈ వారం పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటే ప్రభుత్వ ఉద్దేశం, ఒకటే మన పరిసరాలు బాగుండాలి. ఇప్పటికి కూడా కొన్ని డివిజన్స్లో కానీ కొన్ని లైన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, ఎక్కడ పడితే అక్కడ పారేయటం, రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉండకూడదని మనం ప్రతిసారి కూడా ప్రతి నెల 3వ వారంలో ఒక అవగాహన సదస్సులాగా అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా మనం నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన ఇల్లు ఎంత శుభ్రంగా మనం పెట్టుకుంటామో మన బజారు కూడా ఆ విధంగా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అదేవిధంగా మన డివిజన్ ఆ విధంగా పెట్టుకోవాలి. మన టౌన్ కూడా ఎవరైనా కూడా రోడ్డు మీద పోయి ఎక్కడన్నా చెత్త వేస్తున్నా ఏదైనా చేయిపోయేటప్పుడు ఎవరైనా కూడా పోయి ఇక్కడ ఎందుకు వేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా మనకు రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనకు కూడా ఒక బాధ్యత ఉంది, ఇది మనది, మన ఒంగోలు బాగుండాలి అనేది మీ అందరిలో కూడా రావాలి. మన ఒంగోలు అనేది ఎప్పుడైతే బాగుంది అనేది పరిసరాలు వస్తుందో దాని కూడా వాతావరణం మారే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఒక సీరియస్ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ అనే ఒక సంస్థ 2024లో ఒక సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 67 బిలియన్ కేజీస్ ఈ వేస్ట్ ఉత్పత్తి అంటే ఈ వేస్ట్ వస్తున్నాయి. దాంట్లో 22% మాత్రమే ప్రాపర్గా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆ సంస్థ ఇచ్చిన ఒక రిపోర్ట్. దాని ప్రకారం మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఈ వేస్ట్ అనేది దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడం అనేది మన అందరి ముందు ఉన్న ఒక పెద్ద సవాల్. దీంటిని మనం ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దాంట్లో భాగంగా ఇది కూడా ఒక థీమ్గా మనం జరుపుకుంటున్నాము. అంటే ఈ వేస్ట్ అంటే ఏంటి మీ అందరూ కూడా తెలుసు. మనం ఏదైతే జనరల్గా వాడుతున్నామో అంటే ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్ కానీ మన ఇంటిలో ఉపయోగపడుతున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది. ఒక్కసారి రిపేర్ అయినా మనం రిపేర్ చేసుకుంటాము, తర్వాత అది పాలైన తర్వాత అది మనము డిస్పోజ్ చేస్తాము. సో దాంటిని మీరు ఎలా ఎఫెక్టివ్గా డిస్పోజ్ చేయాలి. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో మన జిల్లాలో 10,000 పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయత్స్ ఒక 16 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఇటువంటి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ నిర్వహించి ప్రజల నుంచి ఈ వేస్ట్ని కలెక్ట్ చేసి తిరుపతి నుంచి ఒక సంస్థ దీన్ని ప్రాసెస్ చేయడానికి వారితో టైఅప్ చేసి దీంట్లో ఈ వేస్ట్ని కలెక్షన్ సెంటర్లో ఎవరు నిర్వహిస్తారంటే మన జిల్లాలోనే ఇక్కడ ఉన్న మెప్మా సంస్థ చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారు దీన్ని నిర్వహిస్తారు. ఇది ఒక సర్క్యులర్ ఎకనామీ మోడల్. అంటే ఇప్పుడు ఈ వేస్ట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఉన్న మెటల్స్ని చూస్తే మనం దాంట్ని రికవర్ చేసుకోవచ్చు. సరిగా ప్రాసెసింగ్ చేస్తే దాంట్లో ఎక్కువ ప్రిషియస్ మెటల్స్ ఉన్నాయి. దాంట్ని మనం మళ్ళీ తీసుకుంటూ కొత్తగా ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు దాంట్ని వాడుకోవచ్చు. గాంధీ గారి జయంతి సందర్భంగా, ఎందుకంటే గాంధీ గారు వారుండే కాలంలోనే స్వచ్ఛత గురించి ఒక్క అడుగు ముందుకే అని చెప్పి వారే స్వయంగా చీపురు పట్టారు, అలాగనే టాయిలెట్స్ కూడా కడిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని మన భారత ప్రభుత్వం ప్రతి ఒక్క ఊళ్ళో కానివ్వండి, ప్రతి ఇంటిలో కానివ్వండి, చెత్త కనుక పేరుకుపోయినట్లయితే 2 రోజులు 3 రోజులు చెత్త మన ఇంట్లోది కనుక బయట వేయలేకపోతే ఆ యొక్క దుర్గంధం తద్వారాగా వచ్చే రోగాలు అందరికీ తెలుసు.
అన్ని విషయాలు అందరికీ తెలుసు కానీ పాటించే విషయంలో కానీ మనం ఎప్పుడు వెనకండే ఉంటున్నాం. అలాగనే ఇంటిలో చెత్త బయట వేయడం, అలాగనే బయట ఉండే చెత్తని మరి మనకు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి ప్రతి ఒక్కరూ కూడా మనం వేసిన చెత్తని కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మనకి అందరికీ కూడా 3 పుట్టలు ఇచ్చారు. ఒకటి డ్రై వేస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త అని 3 రకాల బుట్టలు ఇచ్చారు. ఆ 3 రకాల బుట్టలు 3 వేసి విడివిడిగా మనము అందించాలని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మనలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరాధన టీవీ సౌజన్యంతో తేళ్ల ఇమానియల్ ఆధ్వర్యంలో ఒంగోలు జేఎంబీ చర్చి సెంటర్ నుంచి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని చర్చిలకు సంబంధించిన హాస్టళ్లు, సంఘస్థులు, యవ్వనులు రన్ ఫర్ జీసస్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీలో క్రీస్తు గీతాలను ఆలపిస్తూ సజీవుడు యేసు అంటూ నినాదాలు చేశారు. చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఐజక్ బాబు, సెక్రటరీ జి భగవాన్ దాస్, జేఎంబీ చర్చి ఫాస్టర్ డీజే అగస్టిన్, ఫాస్టర్ ఆసేర్ పాల్, జేఎంబీ చర్చి సెక్రటరీ ఆశీర్వాదం, ట్రెజరర్ సత్యకుమారి గ్లాడిస్టన్, టి సుమతి, కమిటీ సభ్యులు ఆర్ జోసఫ్, తిమోతి, ఈస్ట్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి రాజేష్, సెక్రటరీ యేసుపాదం, టి కింగ్, మేనేజింగ్ డైరెక్టర్ దేవం ప్రియ పుల్లా, ప్రెసిడెంట్ విలియం ఖేరీ తదితరులు పాల్గొన్నారు. అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు అని అర్థం. ఆ పునరుద్ధాన జీవము నీవు నేను పొందుకోవాలంటే ఆ యేసు ప్రభునందు విశ్వసించాలి. ఇది మా యొక్క ముఖ్యమైన అంశము. ఏంటంటే యేసు ప్రభు వారు ఎలాగా సమాధి చేయబడి తిరిగి లేచాడో అదే రీతిగా యేసునందు విశ్వసించిన వారు తిరిగి లేస్తారు, సమాధిలోండి లేస్తారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ మేల్కొంటారు. కొందరు నిత్య జీవం కొరకు, కొందరు నిందపాలవుటకు. కాబట్టి యేసు ప్రభు వారు మరి రక్షకుడు, ఆయన విశ్వసించటం వలన మనము కూడా చనిపోయిన మనం కూడా ఒక రోజున బ్రతుకుతాం, మనం అందరూ జీవిస్తాం. అది భారతదేశమైనా, అది ఇంకొక అమెరికా అయినా, ఇటలీ అయినా, జపాన్ అయినా, జర్మనీ అయినా, అన్ని దేశములో ఉన్న ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా సమాధుల్లోంచి లభిస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడ మరి ఆత్మదే. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఒక ఒంగోలు పట్టణమే కాదు, ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు 12 రాష్ట్రాలలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వహించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభుల వారు సమాధిలో నుండి లేచిన తరువాత ఆ వార్తను చెప్పడానికి సమాధి యొద్ద నుండి ఇదిగో యెరూషలేముకు ఇదిగో శిష్యులు పరిగెత్తుతూ వచ్చి సమాచారాన్ని అందజేశారు. కాబట్టి ఈ పరుగులో ఆయన పునరుద్ధానపు వార్త ఉంది కనుక ఈ పునరుద్ధానపు వార్తను ప్రజలకు తెలియజేయటం అంటే యేసు ప్రభు సమాధిలో లేడు, సమాధిని గెలిచి లేచాడనే వార్తను తెలియజేయటమే ఈ పరుగులో ఉన్న ముఖ్య ఉద్దేశము. ఒంగోలు పట్టణంలో ఒంగోలు కోఆర్డినేటర్గా ఉన్న తేళ్ల ఇమ్మానుయేల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒంగోలు పట్టణంలో ఉన్న జిల్లా సమీక్షా మండలి సమావేశం ఈ నెల 23న జరగనుంది. అజెండాలో కీలక అంశాలను చేర్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 2వ DRC సమావేశం. గత ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇన్ఛార్జి మంత్రుల నియామకం అక్టోబర్ ఆఖరులో జరిగింది. 4 నెలలు గడిచిపోగా నవంబర్ 4న తొలి DRC సమావేశాన్ని ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా DRC ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా జిల్లాలో మాత్రం సాధ్యపడలేదు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న 2వ సమావేశం ఎట్టకేలకు 5.5 నెలలకు ఈ నెల 23న జరగనుంది. ప్రధానంగా ఉపాధి హామీ పథకం, వేసవిలో తాగునీటి సరఫరా, PM సూర్యగర్ హౌసింగ్, ప్రజా వినతుల పరిష్కారంలో పురోగతి తదితరాలు అజెండాలో ఉన్నట్లు సమాచారం.
ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం అనే నినాదంతో ర్యాలీ పీవీఆర్ హైస్కూల్ నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు నిర్వహించారు. ర్యాలీలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ దివస్ డిఆర్డీఏ మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, డిటీసీ సుశీల, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంజల, ఐసీడీఎస్ పీడీ హేన సుజన, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లాధికారులు, విద్యార్థులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెలకు ఒక్కొక్క థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఆ ప్రకారం మనము జనవరి నెలలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఒక ఈ వేస్ట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఈ వేస్ట్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జిల్లా హెచ్ఓడీస్ అందరికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఈ వేస్ట్ గురించి ఒక అవగాహన వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్నీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ వేస్ట్ పెరుగుతున్నాయి. నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీమ్ అన్సారీ ప్రారంభించారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉంచిన పనికిరాని వ్యర్థాలను పరిశీలించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక 3 RRR సెంటర్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఒక ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్గా చేంజ్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇక్కడ ఎదురుగా ఉన్న RRR సెంటర్ని ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్గా మార్చడం జరిగింది. ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒంగోలుకు చెందిన ఓసా ప్రవీణ్ కుమార్, శ్రావణి దంపతులు మేల్చాట్ వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రవీణ్ కుమార్ దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ప్రవీణ్ కుమార్ దంపతులను శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరి సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు అభినందించారు. శ్రీగిరి దేవస్థానానికి అనుబంధమైన శ్రీగిరి గోక్షేత్ర భవనంలోకి 2-3 అంతస్తుల్లో జరిగే
ధార్మిక శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసే వారికి వయోవృద్ధులకు ఉపయోగపడేలా వారు సులభంగా పై అంతస్తుకు చేరుకోగలిగేలా నిర్వాహకులు లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ఈ నెల 20వ తేదీ వైఎస్ఆర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం సహకారంతో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభిస్తారని నిర్వాహకులు మిట్న సలశాంతారావు తెలిపారు. క్రికెట్ పోటీలకు అనువైన మైదానాన్ని చదును చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు వైసీపీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయనున్నారు. క్రీడాకారులు పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. నేడు మా అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ వారి సహకారంతో ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీ నిర్వహించడం గర్వకారణం. ఈ యొక్క కార్యక్రమానికి రేపు ప్రారంభకులుగా పెద్దలు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండి రోబాబు గారు, కొత్తపట్నం మండల ఎంపీపీ అంజిరెడ్డి గారు, అలాగే మరియు మండల నాయకులు ఆళ్ల రవీందర్ రెడ్డి గారు, పియాచి రెడ్డి గారు, మా గ్రామ ఉప సర్పంచి సుబ్బారెడ్డి గారు, గ్రామ సర్పంచి సూర్యనారాయణ గారు మరియు ఈ కార్యకర్తల యొక్క నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం బృహత్తరంగా జరగబోతుంది. కావున క్రీడాకారులు క్రీడాభిమానులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని ఆశిస్తూ తెలుసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు సెయింట్ తెరేసా చర్చి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో యేసు ప్రభు శిలువ ధారణ కార్యక్రమం ఒంగోలు నగర పురవీధుల్లో జరిగారు. గత ఏడాది శిలువధారి అయిన యేసు ప్రభు ప్రతిమను ప్రత్యేక వాహనంపై ఉంచి నగర వీధులలో క్రీస్తు గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ప్రత్యేక వాహనంపై యేసు శిలువ ప్రతిమను ఊరేగించారు. కార్యక్రమంలో మోన్ సిగ్నూర్, డాక్టర్ ఆంథోనిదాస్, ప్యారిస్ ప్రీడ్, డిఎస్ పాల్ ప్రదర్శన అగ్రభాగాన నడిచారు. సెయింట్ తెరేసా చర్చి కమిటీ సభ్యులు బైరం రమేష్, దొంతు ఆనందరావు, కోటమ్మ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. ప్రభువా నా దేవా నా కొరకే దానిని చెడగొట్టుకుంటుని మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతము చేయశక్తివై ఉన్నారు.
మీ తిరుపాటులను చూసి దానిని చక్కపరచండి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవ సమాజము గుడ్ ఫ్రైడే అన్నటువంటి మహాదినమును కొనియాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు తన యొక్క దైవత్వమును విడిచి మన మానవత్వాన్ని స్వీకరించి మానవాళి రక్షణ కొరకు తన ప్రాణమును సిలువలో సమర్పించాడు. అటువంటి మహాపర్వదినమును ఈరోజు మనమందరం కొనియాడుతూ ఉన్నాము. యేసు ప్రభు లోక రక్షకుడు తన యొక్క శ్రమలు మరణం ద్వారా ఉత్థానము ద్వారా మానవాళికి రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనందరి రక్షకుడు అటువంటి యేసు ప్రభుని మరణమును ధ్యానించుకుంటూ మనందరం కూడా ఈ శిలువ మార్గంలో పయనిస్తూ ఉన్నాము. యేసు ప్రభు యొక్క శిలువ మార్గంలో పయనించినప్పుడు ఆయన మహిమలో కూడా పాలు పంచుకునే భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభుని ఒలేటివారిపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానంలో 9వ వార్షిక కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా రామ యజ్ఞాన్ని జరిపించి స్వామివారికి కిరీట ధారణ ఉత్సవాన్ని కన్నుల పండుగ జరిపించారు. అనంతరం అమ్మవారికి స్వామివారికి పట్టాభిషేకం సందర్భంగా కానుకలుగా ముత్యాల హారాలు పచ్చల హారాలు సమర్పించారు. అనంతరం స్వామివారి పాదుకలకు పూజా కార్యక్రమం జరిపించారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అర్చక స్వామి కళ్యాణ్ చక్రవర్తి బృందం పూజా కార్యక్రమాన్ని జరిపించారు. నల్లమోతు గోపాల్ గారు, అమరేశ్వరి గారు స్వామివారికి సమర్పించారు. దండము అంటారు. గోవిందా జై శ్రీరామ్. అయోధ్యపుర నివాస సర్వదేవ ధురంధర శ్రీ రామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవనందు స్వామికి సమర్పించేటువంటి ప్రియుడు చేసావా అని ప్రశ్నించారటండి. చూడండి ఎంత గొప్ప లక్షణమో. మనమైతే ఓ పెళ్లికి రాముడు అట్లా అనలేదు. ఏమన్నాడు? ఈ పరివారానికంతా సుందరమైన వస్తువుని ఏర్పాటు చేసావా? భరతుడికి మళ్ళా విశేషమైనటువంటి ఆజ్ఞ ఇచ్చారట. మన కులగురువు అయినటువంటి వశిష్ఠుడికి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఏ గ్రహాల వల్లనో ఇంకేదైనా అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్లి కావట్లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? దేనికంటే జాంబవంతుడు ఇక్కడికి తెచ్చి సమకూర్చాలి అని చెప్పి నలుగురిని పిలిచారట. సుషేనుడికి ఆజ్ఞాపించారట. సుషేన రా అని చెప్పి సుషేనుడికి ఆజ్ఞాపించారట. రామా దేనికంటే రామాయణం 2, 3, 4 సంఖ్యల్లో చాలా గొప్పగా వర్ణించవచ్చు. 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, యేసుక్రీస్తు మన పాపాలను తొలగించేందుకు తనను తాను శిక్షించుకున్నాడని ఫాస్టర్ డి జాన్ అగస్టిన్ అన్నారు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని జోవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కొయ్యర్ బృందం క్రీస్తు గీతాలు ఆలపించారు. సీనియర్ ఫాస్టర్, బైబుల్ టీచర్, ప్రెసిడెంట్ ఫాస్టర్ డి జాన్ అగస్టిన్ దైవ సందేశం అందచేస్తూ పాపుల రక్షణ కోసం తనను తాను శిక్షించుకున్న ఏకైక దేవుడు యేసు ప్రభు అని అన్నారు. శాంతి సందేశం, సౌభ్రాతృత్వాన్ని యేసు ప్రభు బోధించారని, వాటిని క్రీస్తు వారసులుగా అనుచరులుగా తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫాస్టర్ డి ఆశీర్పాల్, చర్చి సెక్రటరీ జాన్ ఆశీర్వాదం, ట్రెజరర్ సత్యకుమారి, కమిటీ సభ్యులు సుమతి, పవిత్రన్, ప్రమోద్, శ్రీలత, జాన్సన్, చిరంజీవి, యజ్రా, వినయ్ కుమార్, ప్రసాద్, రేచల్ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థనలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజు యేసు రక్షకుడా, నువ్వు రాజువి, రాజ్యం జరిస్తావు, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేస్తా. Remember me in your kingdom. ప్రభు ఎలాంటి వాడు అంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికము. చాలా బలమైన మాటలు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు నా ప్రభు. ఇంకా రాజ్యం గురించి నేను ప్రసంగం చేస్తాను. ఇంకా రాలా రాజ్యం. యేసు ప్రభు స్థాపించే రాజ్యం ఇంకా రాలా, వస్తుంది త్వరలో. ప్రభు మన పక్షం వచ్చాడు. ఆయన మన పక్క చేరాడు. ఆయన లోక పాపముల మోసుకొని పోవు దేవుడి గొర్రెపిల్ల. ఆయన సర్వ మానవాళి పాపము, ఈ రోజు పుట్టిన బిడ్డ పాపము కూడా నా ప్రభు మీద పడింది. తండ్రి పాపము చూడలేడు, తల తిప్పుకున్నాడు. అతడు నా కొడుకు నేను చూడలేను. మై గాడ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. క్షణిక ఎడబాటు అని ప్రభు కలుసుకున్నాడు. క్షణికంగా తండ్రి నుంచి వేరవటానికి ఇష్టపడలా. మనకి మన తండ్రికి ఏం సంబంధం ఉంది చెప్పండి? ఆయనతో సహవాసం 24 గంటల్లో హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ యువర్ హెవెన్లీ ఫాదర్. ఒక క్షణము దూరమైనందుకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఇది చాలా మరి పవిత్రమైనటువంటి పండుగ. ఇది ప్రభు చనిపోయాడు, సెలవులో మరణించాడు. ఆయన ఇష్టపూర్వకంగా మరణించాడు. ఎవరు చంపలే, ఎవరు చంపలేరు. ఆయనే తన ఇష్టపూర్వకంగా మానవులందరి పాపం కొరకు ఆయన మరణించాడు. శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఆయన లేచాడు పునరుద్ధానం మహిమ శరీరంతో. ఈస్టర్ పండుగ ఉంటుంది మాకు. మళ్ళీ రండి మీరంతా. ఈస్టర్ పండుగ అందరూ బాగా సంతోషంగా ఉంటారు. యేసు ప్రభు లేచాడని. ఆయన మళ్ళీ వస్తున్నాడు యేసు ప్రభు. మీరు మిమ్మల్ని మీతో చెప్తూ నాకు సంతోషంగా ఉంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రకటన గ్రంథం 3 సార్లు. నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి తన బిడ్డలను తీసుకెళ్తాడు ఆయన. నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకొని పోతాను. ఎందుకంటే బైబిల్ 3000 భాషలో తర్జుమా చేశారు, 3000 భాషలో రాశారు. కాబట్టి ఆ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలోంచి 3000 భాషల్లోకి రాశారు. కాబట్టి ఇక్కడ రాసిన గ్రంథాలను ప్రపంచంలో చాలామంది చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ప్రభు అన్నాడు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకంటే యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి, మనము పాపములు చేసి ఉండగా మన పాపములు ఆయన మీద మోపబడి తన ప్రాణమును అర్పించి మృత్యుంజయుడై తిరిగి లేచి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించిన విధానంకై ఈరోజు శుక్రవారం అనగా శుభ శుక్రవారంగా పిలువబడింది. ఎందుకు శుభము అంటే మన జీవితంలో పాపములు దేవుడు కడిగి వేశారు. కాబట్టి ఏ పాపం ఎరుగని యేసు ప్రభువారు మన కొరకు మరణించి ఆయన మనల్ని విమోచించిన విధానంకై దేవునికి మనము స్తుతి చెల్లిస్తూ ఈ దినం ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధన అంతా కూడా జరపడం జరిగింది. యేసు ప్రభువారి శిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానం చేసుకున్నాం. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 7 మాటలోని మర్మములు గ్రహిస్తూ యేసు ప్రభువారిని కరికి అనేకులకు యేసు ప్రభువారి మార్గమును చూపిస్తూ శాంతిని అందరికీ చూపిస్తూ సమాధానం. ఒంగోలు బైపాస్ సెంటర్లో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ప్రారంభించారు.
గత కొన్ని సంవత్సరాలుగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఒంగోలులోని బాటసారులకు వేసవి దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రం ఉపయోగపడుతుందని మురళీకృష్ణ అన్నారు. ప్రజలు, దినసరి కూలీలు, బాటసారులు ప్రజలందరూ ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ సయ్యద్ షహనాద్, కార్యదర్శి షేన్ సర్కార్ భాషా, ట్రస్ట్ గౌరవ సలహాదారులు మండవ సుబ్బారావు, నంబూరి శ్రీరాములు, జనసేన శ్రీనివాస్, మేడిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా సార్ టీడీపీ వాళ్ళ సార్ 20 చోట్ల చేస్తుంది. డి న్యూస్లో నేటి మాట. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోవటానికి ప్రయత్నించాలి. కష్టం మనల్ని పరీక్షించేదే కానీ మన విజయాన్ని అడ్డుకునేది కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.